ఇక ఇవాల్టి స్టోరీ విషయానికి వస్తే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. సాధారణ కంచె వేయడానికి వీలులేని నదీ తీరాలు, చిత్తడి నేలలు మరియు మడ అడవుల గుండా చొరబాటుదారులు రాకుండా ఉండేందుకు అక్కడ విషసర్పాలను, మొసళ్లను మోహరించాలని కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సుమారు 175 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అత్యంత క్లిష్టమైన సరిహద్దు ప్రాంతాల్లో ఈ డిటరెన్స్ ఫస్ట్ వ్యూహాన్ని అమలు చేయాలని బీఎస్ఎఫ్ యోచిస్తోంది. ఇక భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న 4096 కిలోమీటర్ల సరిహద్దులో కొన్ని చోట్ల భౌగోళిక పరిస్థితుల వల్ల ఇనుప కంచె వేయడం అసాధ్యంగా మారింది. ముఖ్యంగా తూర్పు మరియు ఈశాన్య రాష్ట్రాల్లోని నదీ పాయలు, బురదమయమైన చిత్తడి నేలల ద్వారా స్మగ్లర్లు సులభంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ భౌతిక కంచె కంటే క్రూరమైన మొసళ్ళు మరియు సర్పాల ఉనికి చొరబాటుదారుల్లో తీవ్రమైన మానసిక భయాన్ని కలిగిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ సరీసృపాలు సహజ సిద్ధమైన రక్షణ కవచంలా పనిచేస్తూ అక్రమ కదలికలను అడ్డుకుంటాయని వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ప్రముఖ జాతీయ పత్రిక కథనాల ప్రకారం ఈ వినూత్న ప్రయోగానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న బీఎస్ఎఫ్ యూనిట్లు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టాయి. ఆయా ప్రాంతాల్లో ఏ రకమైన సర్పాలు లేదా మొసళ్లను వదిలితే బాగుంటుంది, అవి అక్కడి వాతావరణానికి తట్టుకోగలవా, మరియు వాటి వల్ల భద్రతా దళాలకి ఏవైనా ప్రమాదం ఉందా అనే అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని హోంశాఖ ఆదేశించింది. ఈశాన్య రాష్ట్రాల భద్రతను మరింత కఠినతరం చేయడంలో భాగంగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఇవాల్టి స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.